హలో ఫుడీస్, వెల్కమ్ టు ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్స్. ఇవాల్టి రెసిపీ ఏంటి అంటే హైదరాబాద్లో ఎంతో ఫేమైన కద్దు కా ఖీర్ని మనం కూడా ప్రిపేర్ చేయొచ్చు. అది ఎలానో ఈ వీడియోలో మొత్తం చూపించేశాను, చూసేద్దాం రండి. ముందుగా ఒక కప్పు సోరకాయ తురుముని తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్లో నేను కాజు అండ్ కిస్మిస్ని తీసుకున్నాను. కావాలనుకుంటే బాదంని కూడా తీసుకోవచ్చు. ఒక 2 స్పూన్ల నెయ్యిని తీసుకోవాలి. స్వీట్ కలరింగ్ కోసం నేను గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ ఫుల్ క్రీమ్ పాలను తీసుకున్నాను. కావాలనుకుంటే మీరు నార్మల్ పాలను కూడా తీసుకోవచ్చు. అలాగే అరకప్పు చక్కెరను తీసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి తర్వాత మందంపాటి కడాయిని తీసుకోవాలి. సోరకాయ తురుము అనేది అడుగంటకుండా ఉంటుంది. తర్వాత అదే కడాయిలో మనం తురుముకున్న 1 కప్పు సోరకాయ తురుముని అందులో యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేయడం వల్ల తురుము అనేది ఈజీగా దగ్గరగా ఉడుకుతుంది. వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోండి. ఇలా కలిపితే మనకు ఉడికిందో లేదో అనేది ఈజీగా తెలుస్తుంది. తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా రావాలి తురుము అనేది. తర్వాత మళ్ళీ గ్యాస్ని వెలిగించుకుందాం. కడాయిని పెట్టుకున్న తర్వాత అందులోనే 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక అందులోనే మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ అనేది జాగ్రత్తగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాక మనం పక్కకు గిన్నెలో తీసుకుందాం. డ్రై ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత అందులోనే చిక్కటి పాలను డైరెక్ట్గానే అందులోనే పోసుకోండి. వాటర్ని యాడ్ చేయడం వల్ల స్వీట్ అనేది పర్ఫెక్ట్గా టేస్ట్గా రాదు. తర్వాత నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఉండాలి. పాలు అనేవి 2 పొంగులు వచ్చాక అందులోనే మనం ఉడికించుకున్న తురుముని యాడ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ కలుపుకుందాం. పాలను ఇలానే కలుపుకుంటూ స్లోగానే మనం మరిగించుకోవాలి. తర్వాత ఇందులోనే ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే అరకప్పు చక్కెరని యాడ్ చేసుకుందాం. షుగర్ తక్కువ తినేవారు షుగర్ని తక్కువగా యాడ్ చేసుకోవచ్చు. చక్కెర అంతా పాలల్లో కరిగేలాగా కలుపుకుందాం. కలరింగ్ కోసం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. తర్వాత నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఇదిగో నేను చూపిస్తున్న విధంగా ఖీర్ అనేది ఇంత చిక్కగా ఉండాలి. ఇలా ఉంటేనే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. చూశారు కదా, ఎంతో సింపుల్గా హైదరాబాద్లో ఎంతో ఫేమైన కద్దు కా ఖీర్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.